కొంచెం ఎడల్పు అంటే మంచిగా అది నరేష్ దీపం పట్టించుకుంటే అన్ని ఉంటాయి, లేకపోతే ఏది ఉంటాయి. స్వామి శరణం స్వామి శరణమయ్యప్ప. మన మందమరి పట్టణంలో గల హరిహర దేవస్థాన వ్యవస్థాపకులు శ్రీ 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 డివి ఉపేంద్రనాథ్ గురుస్వామి గారి 13వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప. మందమరి పట్టణంలోని శ్రీ హరిహర దేవస్థాన సృష్టికర్త ఆలయ వ్యవస్థాపకులు స్వర్గీయ శ్రీ డివి ఉపేంద్రనాథ్ గురుస్వామి గారి వర్ధంతిని పురస్కరించుకొని ఈరోజు మందమరి పట్టణంలోని
వారి శిష్య బృందం, అదేవిధంగా ఆలయ కమిటీ బృందం అందరూ కూడా ఈ యొక్క వర్ధంతి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. వారు ఏదైతే మందమరి పట్టణంలో ఒక ఆధ్యాత్మికమైనటువంటి యువతను ఇక్కడ చూడాలన్నటువంటి ఉద్దేశంతో ఇక్కడ ఎంతో మందికి దీక్షను ఇవ్వడమే కాకుండా వాళ్ళకు ఒక క్రమశిక్షణను, ఒక పద్ధతిని, ఒక నియమనిష్టలతో ఉండాల్సిన దీక్ష ఎలా ఉంటుంది అనేది ఇక్కడ మందమరిలో ఎంతోమంది గురుస్వాములను తయారు చేసి, అలా స్వాములను ఎంతోమందిని తయారు చేసి ఇక్కడ ఈ ఆలయ అభివృద్ధి కోసం, అదేవిధంగా ఈ పట్టణంలో ఉన్నటువంటి ఎంతోమంది భక్తులకు ఒక గొప్ప ఆలయాన్ని సృష్టించినటువంటి డివి ఉపేంద్రనాథ్ గురుస్వామి గారి వర్ధంతిని పురస్కరించుకొని ఈరోజు మందమరి పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మరొకసారి మననం చేసుకోవాలి, గుర్తు చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ యొక్క ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. అదేవిధంగా భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వారి మరణాన్ని ఒకసారి గుర్తు చేసుకొని వారు చేసినటువంటి సేవలు ఏదైతే ఉందో మందమరి పట్టణంలో ఆలయ అభివృద్ధి కోసం, అదేవిధంగా ఆలయంలో నిత్య అన్నదాన కార్యక్రమం కానీ, అదేవిధంగా ఇక్కడ జరిగేటువంటి ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా ఆయన ఎప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి స్వాములందరి వెంట ఉండి ఆ కార్యక్రమాలు చేపిస్తారని చెప్పి నమ్మకంతో ఈ యొక్క ఆలయంలో జరిగే ప్రతి కార్యక్రమం చేసుకునే ప్రతి సందర్భంలో కూడా వారిని గుర్తు చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు వారి వర్ధంతి సందర్భంగా ప్రత్యేకంగా వారికి నివాళులు అర్పిస్తూ అందరం కూడా వారికి మరొక్కసారి వారికి శ్రద్ధాంజలి ఘటించడం జరుగుతుంది. మొత్తం